నమస్తే, వెల్కమ్ టు రిథమ్ తెలుగు. అయోధ్యలో రామమందిరం నిర్మించే వరకు పెళ్లి చేసుకోనని 31 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి శపథం చేశాడు. తర్వాత సాధువుగా మారి 30 ఏళ్లుగా రాముని సేవలో తరిస్తున్నాడు. తాజాగా వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ జరగనున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు రామమందిరం ప్రతిష్ఠ జరుగుతుండటంతో ఆ సాధువు కోరిక నెరవేరనుంది. 31 ఏళ్లుగా సాధువుగా ఉన్న ఆ వ్యక్తికి రామమందిర ప్రాణప్రతిష్ఠకు రావాలంటూ రామజన్మభూమి ట్రస్ట్ ఆహ్వానం పంపింది. అది కూడా ఆలయంలో పూజారిగా సేవలందించాలంటూ ఆహ్వానం పంపించడం విశేషం. ఆయనే మధ్యప్రదేశ్లోని బైతూలుకు చెందిన రవీంద్ర గుప్తా. అయోధ్యలో రామమందిరం నిర్మించే వరకు తాను వివాహం చేసుకోనని 1992లో 25 ఏళ్ల వయసులో శపథం చేశారు. ఆ తర్వాత సాధువుగా మారిన రవీంద్ర తన పేరును భూజ్పలి బాబాగా మార్చుకున్నారు. అప్పటి నుంచి 31 ఏళ్లుగా రాముని సేవలో తరిస్తున్న ఆయన ప్రస్తుత వయసు 56 ఏళ్లు. ఎన్నాళ్లకు కోరిక నెరవేరుతుండడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా రవీంద్ర గుప్తా ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్లో ఒకప్పుడు క్రియాశీలక పాత్ర పోషించారు. అయోధ్య రామాలయ కరసేవకుల్లో ఆయన ఒకరిగా ఉన్నారు. న్యాయవాదిగా పనిచేసిన ఆయనకు రామజన్మభూమి ట్రస్ట్ ఆహ్వానం పంపించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.